అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియాబాదా అమ్మబాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వఇజ్ ఖాల ఈసా ఇబ్ను మర్యమ యా బనీ ఇస్రాయీల్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దిఖన్ లిమా బైన యదైహి మినత్ తౌరాతి వ ముబశ్శిర బిరసూలి యాతి మిన్ బాది ఇస్ముహు అహ్మద్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త నుండి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమానికి సభ నిర్వహణాకర్త అయినటువంటి నజీర్ అహ్మద్ గారు మరియు వేదికని అలంకరించినటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఏ పద్ధతిలో అయితే నేను మీ అందరినీ కూడా పలకరించానో అస్సలాము అలైకుం అని, ఇదే పద్ధతిలో యేసువారు కూడాను తన శిష్యుల్ని పలకరించామని బైబిల్ని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు శిష్యులో ఉన్నటువంటి గదిలోనికి యేసువారు ప్రవేశించుకుంటూ షలాము అలైకుం అని చెబుతూ ప్రవేశిస్తున్నారు. అక్కడ షలాము అలైకుం అనే పదాన్ని తెలుగు భాషలో మీకు సమాధానము కలుగుగాక అని అనువదించడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, నేటి అంశం సువార్త ఏమిటి? ఎవరి సువార్త? యేసు సువార్త ఏమిటి? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. ఇది వినగానే చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. అదేమిటి? యేసు సువార్త బైబిల్లో ఉంటుంది కానీ ఖురాన్లో ఉండడం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథంలో కన్యక అయినటువంటి మరియం కుమారుడు అయిన యేసు ఈసా అలైహిస్సలాం యొక్క ప్రస్తావన మరియు యేసు యొక్క సువార్త ప్రస్తావన ఖురాన్లో మనకు కనిపిస్తుంది. మరియు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ముస్లిమేతరులలో, ముఖ్యంగా కొంతమంది క్రైస్తవ సోదరులు ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, ముస్లిం సహోదరులు యేసుని విశ్వసించరు అని. కానీ వాస్తవానికి యేసును విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటటువంటి క్రైస్తవేతర ఏకైక ధర్మం ఇస్లాం. ఏ ముస్లిం కూడాను ముస్లిం కాజాలడు అతను ఎప్పటి వరకైతే యేసును విశ్వసించడో. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులందరూ కూడాను యేసు వారిని విశ్వసిస్తున్నారు. ఏ ఒక్క ముస్లిమైనా కానీ నేను యేసును విశ్వసించను అని అంటే అతను ఆ క్షణమే ముస్లిం కాకుండా పోతాడు. మరి ప్రపంచంలో ఉన్న ముస్లింలు యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? యేసు గురించి ఏమని విశ్వసిస్తున్నారు అంటే, ప్రపంచ ముస్లింలందరూ కూడాను యేసు గురించి కన్యక అయినటువంటి మరియం గర్భం ద్వారా ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా జన్మించారు అని ముస్లిం సహోదరుల యొక్క విశ్వాసం. మరియు యేసువారు తన జీవితంలో అనేక అద్భుతాలు, అనేక మహత్కార్యాలు చేశారని, దేవుడైన అల్లాహ్ యొక్క సహాయంతో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతో అనేక మందికి స్వస్థత కల్పించేవారని, పుట్టుగుడ్డు వారికి చూపు ప్రసాదించేవారని, కుష్ఠరోగులకు స్వస్థత కల్పించేవారని, కుంటివారికి బాగు చేసేవారని, చివరికి మృతులను సైతము యేసువారు అల్లాహ్ను ప్రార్థించి అల్లాహ్ ఆజ్ఞచే లేపేవారని ముస్లిం సహోదరుల యొక్క విశ్వాసం. యేసువారు మట్టిని తీసుకుని మట్టితో పక్షి ఆకారంలో ఉన్న ఒక బొమ్మను తయారు చేసి అల్లాహ్ ఆజ్ఞతో అల్లాహ్తో ప్రార్థించి దానిలో ఊదగా ఆ బొమ్మ కాస్త నిజమైన పక్షి ఎగిరిపోయేదని ప్రపంచ ముస్లింల యొక్క విశ్వాసం. మరియు సృష్టికర్త అయిన అల్లాహ్ యేసువారిని సజీవముగా పైకి లేపుకున్నారని ముస్లిం సహోదరులు విశ్వసిస్తున్నారు. సజీవంగా పైకి లేపుకోబడినటువంటి యేసువారి యొక్క రెండవ రాకడ ఉంది అని ప్రపంచ ముస్లింల యొక్క విశ్వాసం.
ప్రపంచ ముస్లింలందరూ కూడాను యేసువారి యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 70కి పైగా హదీసులు తెలియచేశారు యేసువారి యొక్క రెండవ రాకడ గురించి. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉన్నదో అతని సాక్షిగా ఎప్పటి వరకైతే మర్యం కుమారుడైన యేసు రాడో అప్పటి వరకు ప్రళయము సంభవించదు అని చెప్పారు. అంటే ప్రళయానికన్నా ముందుగా మర్యం కుమారుడైన యేసు రెండవ రాకడ సంభవిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. ప్రపంచ ముస్లింలందరూ కూడాను ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారు. అయితే ముస్లిం సహోదరులు యేసుని విశ్వసించరు అనేటటువంటిది కేవలం ఒక అపోహ మాత్రమే కానీ వాస్తవము కాదు. అయితే మరి యేసు వారి గురించి ప్రపంచ ముస్లింల యొక్క విశ్వాసం ఏమిటంటే యేసు అల్లా యొక్క ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త అని ప్రపంచ ముస్లింలు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అయితే సోదర భాషలరా, మరి నేటి అంశమైనటువంటి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు సువార్త ఏమిటి? దీనిలో ముందుగా మనం ఖురాన్ నుండి యేసు సువార్త ఏమిటో మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో సృష్టికర్తన అల్లాహ్ తెలియచేసిన విధముగా ఈసా అలైహిస్సలాంకి అంటే యేసు వారికి అల్లాహ్ ఇచ్చినటువంటి గ్రంథం పేరు ఇంజీల్ గ్రంథం. అల్లాహ్ ఇంజీల్ గ్రంథాన్ని యేసు వారికి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది క్రైస్తవులలో కొంతమంది ముస్లిం సహోదరుల్లో ఉన్న అపోహ ఏమిటంటే ఇంజీల్ అంటే ఇంగ్లీష్లో బైబిల్ అని అంటారని అపోహ వారు కలిగి ఉన్నారు. అంటే సృష్టికర్త అల్లాహ్ యేసువారికి ఇచ్చినటువంటి గ్రంథం ఇంజీల్, ఆ ఇంజీల్ అంటే బైబిల్ అని చాలామందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన. కానీ వాస్తవానికి ఇంజీల్ అంటే ఈ బైబిల్ ఎంత మాత్రమూ కాదు. ఇంజీల్ అంటే ఇంజీల్ అనే పదాన్ని ఇంగ్లీష్ భాషలో అనువదిస్తే గాస్పల్ అనే అర్థం వస్తుంది. గాస్పల్ అంటే సువార్త. సృష్టికర్త అయిన అల్లాహ్ యేసు వారికి ఇంజీల్ ఇచ్చాడు అంటే గాస్పల్ ఇచ్చాడు అంటే సువార్త ఇచ్చాడు అంటే శుభవార్త ఇచ్చి పంపాడు. సృష్టికర్త అయిన అల్లాహ్ యేసు వారికి ఇంజీల్ గ్రంథాన్ని ఇచ్చి పంపాడు. దానిలో ఒక గొప్ప శుభవార్తని తెలియచేశాడు, అది ఇంజీల్. మరి బైబిల్ అంటే ఏమిటి? బైబిల్ అనేది బిబ్లాస్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చినటువంటి పదం బైబిల్ అనేటువంటి పదం. మరి ఈ బైబిల్ ఏ పదం నుంచి అయితే వచ్చిందో బిబ్లాస్ అనే పదం యొక్క అర్థాన్ని చూసుకున్నట్లయితే బిబ్లాస్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్, ఏ బంచ్ ఆఫ్ బుక్స్ అనే అర్థం వస్తుంది. అంటే కొన్ని పుస్తకాల కలయిక. నా చేతిలో మీరు ఏదైతే బైబిల్ చూస్తున్నారో ఇది ఒక పుస్తకంలాగా కనబడుతుంది, కానీ ఈ బైబిల్ 66 పుస్తకాల కలయికతో ఉన్నటువంటి ఒక గ్రంథం. ఇది బైబిల్ యొక్క పరిచయం. ఇంజీల్ అంటే సృష్టికర్త అన్న దేవుడు యేసువారికి ఇచ్చినటువంటి గ్రంథమే ఇంజీల్ గ్రంథము. అయితే మరి చిట్ట చివరి దైవ గ్రంథం ఏంటి? ఖురాన్లో యేసువారికి దేవుడు ఇచ్చిన సువార్త ఏమిటి, యేసువారు తెలియజేసిన ఆ శుభవార్త ఏమిటి అంటే ఖురాన్ గ్రంథంలోని సూరా సఫ్ 61వ సూరా 6వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియచేయడం జరిగింది. వ ఇజ్ ఖాల ఈసా ఇబ్ను మరియమ యా బనీ ఇస్రాయీల్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దిఖల్ లిమా బైన యదయ్య మినత్ తౌరాతి వ ముబశ్శిర బిరసూలియాతి మిన్ బాది ఇస్ముహు అహ్మద్. మర్యం కుమారుడైన యేసు అనిన మాటలు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యేసువారు అన్న మాటలు ఏమిటంటే, ఓ ఇస్రాయేల్ వంశీయులారా, యా బనీ ఇస్రాయిల్ ఇన్నీ రసూలుల్లాహి, నేను అల్లా యొక్క సందేశహరుణ్ణి. ఎవరంటున్నారు? యేసువారు అంటున్నారు, నేను అల్లా యొక్క సందేశహరుణ్ణి. మరియు నాకు ముందు అవతరించినటువంటి తౌరాత్ గ్రంథాన్ని నేను ధృవపరుస్తున్నాను. మరియు వ ముబశ్శిర బిరసూలియాతి మిన్ బాది ఇస్ముహు అహ్మద్, నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడనే శుభవార్తను నేను మీకు అందజేస్తున్నాను. ఏ శుభవార్త? యేసువారికి దేవుడిచ్చి పంపినటువంటి సువార్త, యేసువారికి దేవుడిచ్చి పంపినటువంటి గాస్పల్, యేసువారికి దేవుడిచ్చి పంపినటువంటి ఇంజిల్ ఏమిటంటే, నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనేటువంటి శుభవార్త. మరి అహ్మద్ ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక పేరే అహ్మద్. అయితే మరి యేసువారు ఇచ్చినటువంటి సువార్తలో మరికొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథంలో
19వ సూరా పేరు సూర మరియం. మరియం అంటే యేసువారి తల్లి గారి పేరు మరియం అలైహిస్సలాం. ఖురాన్లో 19వ సూర పేరు సూర మరియం. పూర్తి బైబిల్లో 66 గ్రంథాలలో ఏ ఒక్క గ్రంథం కూడాను మరియం అనే పేరు మీద లేదు. కానీ యేసువారి తల్లి గారంటి మరియం పేరు మీద ఖురాన్ గ్రంథంలో ఒక అధ్యాయం ఉంది. అయితే సూర మరియంలో 30వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ చెప్పబడిన విషయము, ఖాల ఇన్నీ అబ్దుల్లా. యేసువారు అంటున్నారు, యేసువారు బాల్యంలో ఉన్నప్పుడు, ఉయ్యాలలో ఉన్నప్పుడు, పసిబాబుగా ఉన్నప్పుడు తన తల్లి అయిన మరియం మీద ఒక నింద పడడం జరుగుతుంది. ఏమిటా నింద? అక్కడున్న యూదులు అంటున్నారు, ఈమెకి వివాహం కాలేదు, వివాహం కాకుండానే కుమారుణ్ణి కనింది కదా, ఈమె ఏదో తప్పు చేసింది, ఈమె ఒక తప్పు చేసి ఆ తప్పు ద్వారా కుమారుణ్ణి కనింది అన్న ఒక నింద మోపుతారు. మరి ఆ సమయంలో తల్లి మీద పడ్డ నిందను తుడిచివేయడం కోసము బాల్యంలో ఉన్నటువంటి ఊయలలో నుండి యేసువారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఖాల ఇన్నీ అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి. ఆతానియల్ కితాబా, నాకు ఆయన దివ్య గ్రంథాన్ని ప్రసాదించాడు. ఓ జఅలనీ నబియా, నన్ను దైవ ప్రవక్తగా నియమించాడు అన్న విషయాన్ని యేసువారు అక్కడ తెలియచేయడం జరిగింది. అయితే మరి అదే గ్రంథం సూర మరియం 19వ సూర 36వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు అంటున్నారు, వ ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం ఫఅబుదు హాజా సిరాతం ముస్తఖీం. నాకు మీకు ప్రభు అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఇదే రుజు మార్గమని యేసువారు తెలియచేయడం జరిగింది. ఇది ఖురాన్ గ్రంథంలో యేసువారు ఇచ్చినటువంటి సువార్త. తన గురించి తాను ఒక దైవ దాసుండని, తనకి దేవుడు ఒక దివ్య గ్రంథాన్ని ప్రసాదించారని, ఆ యేసువారు తన తర్వాత అహ్మద్ అనే ప్రవక్త, ముహమ్మద్ ప్రవక్త రాబోతున్నారని శుభవార్త అందజేశారన్న విషయము మనకు తెలుస్తుంది. మరియు ఖురాన్ గ్రంథంలో 5వ సూర సూరే మాయిదా 72వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, లఖద్ కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మరియం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబుదుల్లా రబ్బీ వ రబ్బకుం. మరియం కుమారుడైన యేసుని ఎవరైనా దేవుడు అని అంటే అది అవిశ్వాసం అనబడుతుంది. వాస్తవానికి యేసువారు ఇలా తెలియచేశారు, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే అన్న సువార్త యేసువారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారని ఖురాన్ సాక్ష్యం చెప్తుంది. అయితే మరి ఖురాన్లో యేసు యొక్క సువార్త ఏమిటి అంటే, ఖురాన్ ప్రకారంగా యేసువారు ప్రజలకు అందచేసిన సువార్త, దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అల్లాహ్, ఆయన నాకు దేవుడే మీ అందరికి కూడా దేవుడే, ఆ ఒక్క అల్లాహ్నే ఆరాధించండి, ఇదే రుజు మార్గము, నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నారు. ఇది యేసువారు అందచేసినటువంటి శుభవార్త, సువార్త. అయితే సోదర మహాశయులారా, మరి ప్రసంగంలోని రెండవ విషయము, బైబిల్ వెలుగులో యేసు సువార్త ఏమిటి? బైబిల్లో యేసువారు అందచేసినటువంటి సువార్త ఏమిటి? ఈ విషయాన్ని మనం చూసినట్లయితే, యేసు సువార్త అంటే యేసువారు బోధించినటువంటి మాటలు, యేసు బోధనలు, యేసు మాటలు, యేసు ఇచ్చినటువంటి సందేశము, యేసు సువార్త. మరి యేసు యొక్క సువార్త గురించి, యేసు యొక్క సందేశం గురించి, యేసువారి మాటల గురించి దేవుడు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, రూపాంతరపు కొండ మీద యేసువారు ఉన్నప్పుడు అక్కడ ఒక శబ్దం వినబడుతుంది. ఏమిటి ఆ శబ్దము? ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఈయన ఎవరు? యేసు. ఈయన మాట వినుడి. దేవుడు చెప్తున్నాడు, యేసు మాట వినండి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి యేసువారు ఏమంటున్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని యేసువారు అన్నారు. యేసువారు నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించినవాడు నిత్య జీవం గలవాడు అంటున్నారు. అంటే నా మాట వింటే మీకు నిత్య జీవము, నా మాట వినండి అని యేసువారు అంటుంటే, దేవుడు అంటున్నాడు మీరు యేసు మాట వినండి. అంటే యేసు యొక్క మాటకి, యేసు యొక్క సువార్తకు ఉన్న ప్రాముఖ్యత మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి యేసువారు ఇచ్చినటువంటి సువార్త ఎవరి సువార్త అది అంటే, యేసువారే స్వయంగా తెలియజేశారు. యేసువారు అంటున్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. అంటే యేసువారు ఏదైతే బోధిస్తున్నారో, యేసువారు ఏదైతే తెలియజేస్తున్నారో అది నా బోధ కాదు, నన్ను పంపిన వాని బోధ, నన్ను పంపిన వాని సువార్త అంటున్నారు.
మరి యేసువారిని పంపింది ఎవరు? యేసువారిని ఎవరు పంపించారు అంటే యేసువారు తెలియచేయడం జరిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వాక్యంలో, జీవము గల దేవుడు నన్ను పంపెను, ఆయన మూలముగా నేను జీవించుచున్నాను. జీవము గల దేవుడు నన్ను పంపాడు, ఆయన సువార్తను నేను మీకు ప్రకటిస్తున్నాను. జీవము గల దేవుడు ఎవరు అంటే బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వాక్యంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గలవాడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు. ఆ జీవము గల దేవుడు యేసును పంపాడు. ఆ యేసు ఆ జీవము గల దేవుడి యొక్క సందేశాన్ని ప్రజలకి అందచేస్తున్నారు. అయితే మరి యేసువారు ఏదైతే సందేశం ఇచ్చారో, ఏదైతే సువార్త ప్రకటించారో, ఆ సువార్తలో ప్రధానమైన విషయాలు మనం చూసుకున్నట్లయితే, ప్రధానమైన సువార్తను మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుండి 32 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, అక్కడ శాస్త్రులలో ఒకడు యేసు వద్దకు వచ్చి, యేసువారు యూదులతో మాట్లాడుతున్నారు, యూదులతో తరికిస్తున్నారు. యేసువారు యూదులతో మాట్లాడుతున్న విషయాలు అక్కడ శాస్త్రి విని చాలా బాగుగా యేసువారు వారికి ఉత్తరం ఇచ్చిన విషయాన్ని గ్రహించి ఆ యేసువారిని ప్రశ్నిస్తున్నారు. ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? ఓ బోధకుడా, ఓ యేసయ్య, నువ్వు చాలా విషయాలు బోధిస్తున్నావు కదా, నీవు బోధిస్తున్నటువంటి విషయాలలో ప్రధానమైన విషయం ఏమిటి అని అక్కడ ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా యేసువారు తెలియజేస్తున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, ప్రధానమైనది ఏమనగా మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు. ఏమిటది? మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు. అంటే రెండు కానటువంటి వాడు ఒక్కడే, ఆయన మన దేవుడు. ఇది ప్రధానమైన విషయమని తెలియచేయడం జరిగింది. అయితే అద్వితీయుడు అనే పదం ఏదైతే మనము ఈ బైబిల్లో చూసామో, అద్వితీయుడు అంటే ఇలాంటి పదమే ఖురాన్లో మనకు కనబడుతుంది. ఖురాన్ గ్రంథము 112వ సూర 1వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఖుల్ హువల్లాహు అహద్. అహద్ అనే పదం మన ఖురాన్లో కనబడుతుంది. అల్లా ఎలాంటి వాడు? అల్లా అహద్ అంటే అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు ఒక్కడే. అయితే అద్వితీయుడు అనే పదాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలంటే అరబ్బీ భాషలో ఉన్నటువంటి 2 పదాల గురించి మనకు తెలియాలి. ఆ 2 పదాలు ఏమిటంటే, మొదటి పదం అహద్ అనే పదం, రెండవ పదం వాహెద్ అనే పదం. వాహెద్ అంటే ఒక్కడు అని అర్థము, అహద్ అంటే కూడాను ఒక్కడు అని అర్థము. మీ రెండింటికి ఉన్న తేడా ఏమిటి అంటే, వాహెద్ అంటే ఒకటి, ఒక్కడు అని, కానీ ఆ ఒకటిలో భాగాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు చూసుకున్నట్లయితే, నా చేతిలో మీరు ఒక పెన్నుని చూస్తున్నారు. ఇది వాహెద్, ఒకే ఒక పెన్, కానీ ఈ ఒక పెన్లో భాగాలు ఉన్నాయి. అంటే భాగాలు ఉండే అవకాశం ఉంది వాహెద్లో. కానీ అహద్ అంటే ఎలాంటి భాగాలకు అవకాశం లేనటువంటి ఒకే ఒక్కడు అహద్ అంటే. మరి అహద్ అనే పదానికి ఉదాహరణ ఏమిటి అంటే, అహద్ అనే పదానికి ఉదాహరణ ఈ సృష్టిలో ఏదీ లేదు, సృష్టికర్త మాత్రమే ఒకే ఒక ఉదాహరణ. అంటే అల్లాహ్ అనే దేవుడు, సృష్టికర్త అనే దేవుడు, అతనిలో ఎలాంటి భాగాలు లేవు, అతను ఇలాంటి వాడు మరొకడు లేడు, ఆయనే అద్వితీయుడు. యేసువారు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, రెండు కానటువంటి వాడు ఒక్కడే అని స్పష్టంగా తెలియజేశారు. మరియు ఒకానొక సందర్భంలో ఒక అధికారి యేసు వద్దకు వచ్చేసి యేసువారిని అడుగుతున్నారు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నేనేమి చేయవలను? నేను నిత్య జీవాన్ని పొందాలని ఆశగా ఉంది, అంటే స్వర్గాన్ని పొందాలని ఆశగా ఉంది, నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నారు. దీనికి యేసువారు సమాధానం చెప్తున్నారు, సత్పురుషుడనని నన్ను ఎలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు లేడు. ఒకే ఒక సత్పురుషుడు ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే సత్పురుషుడు అనాలి, నేను కాదు. దేవుడు ఒకే ఒకడు ఉన్నాడని దేవుడి గురించి యేసువారు అక్కడ తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత సోదర మహాశయులారా, ఇక్కడ జీవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క కోరిక ఏమిటంటే, నేను నిత్య జీవాన్ని పొందాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక మానవుడు జీవితం గడిపేవాడు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ, ఎంత గొప్ప ఆస్తి ఐశ్వర్యాలు కలిగి ఉన్నా కానీ ఏదో ఒక రోజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏమిటంటే, నేను మోక్షాన్ని పొందాలి, నేను స్వర్గాన్ని పొందాలి, నేను నిత్య జీవాన్ని పొందాలి అన్న ఆశ, కోరిక ప్రతి మానవుడు కలిగి ఉంటాడు. అయితే ఇదే కోరిక కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసువారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుండి 27 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ధర్మోపదేశకులలో ఒకడు యేసు వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఏమని?
నేను నిత్య జీవానికి వారసుడు అగడాలంటే ఏమి చెయ్యాలి అని అడిగారు. అడుగుతున్న వ్యక్తి ఎవరు? ధర్మోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని చదివి ప్రజలకు బోధించేటటువంటి వ్యక్తి. అప్పుడు యేసు అంటున్నారు, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నది? నిత్య జీవాన్ని పొందాలంటే, స్వర్గాన్ని పొందాలంటే ఏమి చేయమని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావు ధర్మశాస్త్రంలో అంటే ఆ వ్యక్తి సమాధానం చెప్తున్నాడు, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, రెండు కానివాడు, ఒకే ఒకడు ఉన్నాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆయనను మాత్రమే సేవించవలెను, ఆయనను మాత్రమే ప్రార్థించవలెను అని ఆజ్ఞ ఉన్నది. యేసు అంటారు, చాలా బాగుగా చెప్పితివి, అలాగూ చేయము జీవించదవు అన్నారు. నువ్వు ఆ విధంగా చేయి, నువ్వు స్వర్గాన్ని పొందుతావు అన్నారు. ఎలాగూ చేయాలి? దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ప్రేమించాలి, ఆయనను మాత్రమే ప్రార్థించాలి. అప్పుడు నిత్య జీవాన్ని పొందుతారు. పూర్ణ హృదయము అంటే ఏమిటి? 100% అంటే పూర్ణ హృదయము. 99% దేవుణ్ణి ఆరాధించి 1% మరొకరిని ఆరాధిస్తే అది పూర్ణ హృదయము, పూర్ణ ప్రార్థన అనపడదు. పూర్తిగా ఒకే ఒక దేవుణ్ణి విశ్వసించాలి, అప్పుడు నిత్యజీవం లభిస్తుందని యేసువారు ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తికి తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహర్షులారా, మరి ఆ ఒక్క దేవుడి గురించి యేసువారు చెప్పిన విషయాలు ఏమిటి? ఆ ఒక్క దేవుడి గురించి యేసువారు అంటున్నారు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసువారు అంటున్నారు, భూమి మీద ఎవరికైనాను మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. బైబిల్లో తండ్రి అన్న పదం ఉంది అంటే తండ్రి అన్న పదానికి అర్థము దేవుడు అని అర్థం. అది ఎలాగా? ఉదాహరణకి బైబిల్లో 2 వాక్యాలు మనం పరిశీలిస్తే అదేమిటి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వాక్యము, మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వాక్యం. ఈ 2 వాక్యాలు పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది తండ్రి అంటే దేవుడు అని. ఆ 2 వాక్యాల్లో ఏముంది? ఆ 2 వాక్యాల్లో కూడా ఒకే విషయం ఉంది. యేసువారు అంటున్నారు, తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అన్నారు. ఎవరు? తండ్రి చిత్త ప్రకారము చేయువాడు నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వాక్యంలో ఉంది. అదే మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వాక్యంలో ఉంటుంది, దేవుని చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అక్కడ తండ్రి అని, ఇక్కడ దేవుడు అని ఒకే విషయం గురించి చెప్తున్నారంటే తండ్రి అంటే దేవుడు అని, దేవుడు అంటే తండ్రి అని బైబిల్ పరిభాషలో మనకు అర్థమవుతుంది. యేసువారు ఏమంటున్నారు? భూమి మీద ఎవరికి కూడాను దేవుడు అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ ఒక్క అద్వితీయుడు అన్న దేవుడు పరలోకంలో ఉన్నారని భూమి మీద ఉన్నటువంటి యేసువారు తన శిష్యులకి బోధిస్తున్నారు. ఆ తర్వాత ఆ ఒకే ఒక దేవుని గురించి యేసువారు అంటున్నారు, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, అంటే నా దేవుడు అందరికంటే గొప్పవాడు. దేవుడు అందరికంటే గొప్పవాడు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? అందరిలో యేసువారు కూడా ఉన్నారు, యేసు కంటే కూడా గొప్పవారే. ఈ విషయం చెప్తే కొంతమంది క్రైస్తవ సోదరులు అంటారు, లేదండి ఈ విషయం చెబుతున్నది యేసువారు కాబట్టి ఆ అందరిలో యేసువారు లేరు, దేవుడు యేసు కంటే గొప్పవాడు కాదు అన్న ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యేసువారు చెప్తున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యంలో, నా తండ్రి నాకంటే గొప్పవాడు, అంటే నా దేవుడు నాకంటే గొప్పవాడని యేసు స్పష్టంగా, ఆ దేవుడు అందరికంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడని యేసువారు ఇస్తున్నటువంటి సువార్త దేవునికి సంబంధించి. ఆ తర్వాత మరి ఆ ఏకైక దేవుణ్ణి ప్రార్థించాలని యేసువారు చెప్తున్నారు. బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని పరిశీలిస్తే యేసువారు చెప్తున్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి, అంటే నీ దేవునికి ప్రార్థన చేయము, రహస్యమందు చూచు నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వెవరికి ప్రార్థన చేయాలి? నాకు ప్రార్థన చేయము అంటున్నారా? లేదు, నీవు నీ దేవుడైనా ఆ తండ్రికి ప్రార్థన చేయము, ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే, ఆయనకే ప్రార్థన చేయాలి అని యేసువారు బోధించారు. అయితే సుధరమాషలారా, మరి దేవుడికే ప్రార్థన చేయము అని బోధించినటువంటి యేసువారు స్వయంగా ఎవరికి ప్రార్థన చేశారు?
యేసువారు స్వయంగా తన జీవితంలో ఎవరికి ప్రార్థన చేశారు? ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆయన అంటే యేసు, ఆయన పెందలకడనే నిద్రలేచి తెల్లవారుటకు చాలా సమయం ఉండగానే, అంటే చాలా చీకటి ఉండగానే ఇంటి నుండి దూరముగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసువారు ప్రార్థన చేస్తున్నారు. మరొక విషయం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆ దినములలో యేసు ప్రార్థన చేయుట కొరకు కొండ మీదికి వెళ్ళి అక్కడ ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇక్కడ 2 విషయాలు అర్థమవుతున్నాయి. యేసువారు ఏ రాత్రి అయితే నిద్రపోతున్నారో ఆ రాత్రి పెందలగడనే నిద్రలేచి దేవుడికి ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని దినాల్లో మాత్రము రాత్రి మొత్తం కూడాను యేసువారు మేలుకువగా ఉండి ఆ ఏకైక దేవునికి ప్రార్థన చేస్తున్నారు అన్న విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరొక విషయము, యేసువారు తన జీవితంలో అనేక అద్భుతాలు చేశారు, అనేక మహత్కార్యాలు, అనేక సూచక్రియలు చేశారు. మరి యేసువారు చేసినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అద్భుతాలు చేసే ముందు కూడాను దేవుడికి ప్రార్థన చేసే అద్భుతాలు చేసేవారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 33 నుండి 41 వాక్యాలు చూసుకున్నట్లయితే చనిపోయినటువంటి లాజరుని యేసువారు లేపినప్పుడు దేవునికి కన్నీటి ప్రార్థన చేశారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. యేసువారు కన్నీళ్లు కార్చుకుంటూ దేవునికి ప్రార్థన చేశారు. ఆ దేవుని యొక్క సహాయం ద్వారా చనిపోయిన లాజరుని లేపారు అన్న విషయం మనకి బైబిల్ తెలియచేస్తుంది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 వాక్యాలు మనం చదివినట్లయితే అక్కడ తెలిసిన విషయం ఏమిటంటే యేసువారు చనిపోయిన లాజరు లేచిన తర్వాత యేసువారు వెంటనే చేతులు కనులు పైకెత్తి అంటున్నారు, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. నీవు నా మనవి విన్నావు, ఏమిటి? నా ప్రార్థన విన్నావు. నా ప్రార్థన విని లాజర్ని నువ్వు లేపావు, కాబట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. అయితే నీవు ఎల్లప్పుడూ కూడాను నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే యేసువారు ఎల్లప్పుడూ కూడా దేవునికి మనవి చేసుకుంటున్నారు, దేవుడు యేసు యొక్క మనవి వింటున్నారన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకు తెలిసే విషయం ఏమిటంటే యేసువారు ఎన్నైతే అద్భుతాలు చేశారో దేవుడికి ప్రార్థన చేసే అద్భుతాలు చేశారని బైబిల్ మనకి తెలియచేస్తుంది. బైబిల్లో అనేక మంది చనిపోయిన వారిని లేపినట్లుగా దేవుని సహాయంతో ఈ విధంగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఉదాహరణ మనం చూసినట్లయితే 1వ రాజులు 17వ అధ్యాయం 21-22 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏలియా చనిపోయినటువంటి ఒక చిన్న పిల్లవాడిని దేవుడికి ప్రార్థన చేసి లేపినట్టుగా ఉంది. అంటే యేసు మాత్రమే చనిపోయిన వారిని లేపలేదు, ఏలియా కూడాను చనిపోయిన వారిని తిరిగి లేపడం జరిగింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైబిల్లో ఎహెచ్కేలు గ్రంథం అని ఉంది. ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1-10 వాక్యాలు చూసినట్లయితే ఎహెచ్కేలు ఒక లోయలోకి దిగుతాడు. ఆ లోయలో అనేక వేల సంఖ్యలో ఎముకలు పడి ఉన్నాయి. ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. అంటే మహా గొప్ప సైన్యము చనిపోయి ఎముకలుగా మారిపోయి ఉంది. అక్కడ దేవుడి సహాయంతో ఎహెచ్కేలు వారందరినీ కూడా తిరిగి లేపడం జరిగింది. ఒకరినా ఇద్దరినా అంటే కాదు, చాలా గొప్ప సైన్యాన్ని ఎహెచ్కేలు తిరిగి లేపాడు చనిపోయిన వారిని. కానీ యేసువారు తన జీవితంలో ఒకరిని ఇద్దరిని లేపిన సంఘటనలే ఉన్నాయి, కానీ ఎహెచ్కేలు మాదిరిగా వేలాది మందిని లేపిన సంఘటన యేసువారు తన జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అయితే మరి యేసువారు అద్భుతాలు చేసేటప్పుడు ఆ దేవుడికే ప్రార్థన చేశారు. మరి యేసువారు తన జీవితంలో తనకి కష్టకాలాలు వచ్చాయి, తనకి ఇబ్బందులు వచ్చాయి. యేసువారి శత్రువులు యేసును చంపాలనే ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ కష్టకాలంలో కూడా యేసువారు ఆ దేవుడికే ప్రార్థన చేశారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యేసువారు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి అంటే దేవుడా, సాధ్యమైతే, నీకు సాధ్యమైతే ఈ ఆపద, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. అంటే కష్టకాలంలో కూడాను యేసువారు ఆ దేవుడికే ప్రార్థన చేశారు. దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే మనకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్ని సందర్భాల్లో కూడాను ఆ అద్వితీయుడైన ఏకైక పరలోకంలో ఉన్న దేవుడికే ప్రార్థన చేయాలన్న విషయము యేసువారు తన ఆచరణ ద్వారా తెలియచేస్తున్నటువంటి విషయము.
ఆ తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వాక్యాన్ని చూసినట్లయితే ఆయన అంటే యేసు వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా తన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువులే ఆయను. అంటే అంతగా వేదన పడుతూ, అంతగా తను కన్నీళ్లు కార్చుకుంటూ, అంతగా తను చెమటోర్చుకుంటూ ప్రార్థన దేవుడికే చేశారు యేసువారు. అయితే సోదర మహాశయులారా, మరి యేసువారు దేవుని గురించి ఇచ్చిన సువార్త ఏమిటి? దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, ఒకే ఒక దేవుడు. ఆ ఒక్క దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన అందరికంటే గొప్పవాడు, ఆయన నాకంటే కూడా గొప్పవారని యేసువారు చెప్పారు. మీరు ఆ ఒక్క దేవుడికే ప్రార్థన చేయండి, నేను కూడా ఆ దేవునికే ప్రార్థన చేస్తున్నానని యేసువారు దేవుని గురించి బైబిల్లో తెలియచేసినటువంటి సువార్త. ఆ తర్వాత మరి యేసువారు తన గురించి తాను చెప్పుకున్న సువార్త ఏమిటి? తన గురించి తానేం చెప్పుకున్నారు? దీని గురించి మనం చూడాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు బాగా దాహంగా ఉండి నీళ్లు తాగాలని సమరయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బావి దగ్గరికి వెళ్తారు. ఆ బావి దగ్గర ఒక స్త్రీ నిల్చుని ఉంటుంది, ఆ సమరయ స్త్రీ. ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆ స్త్రీ యేసువారితో ఉంటుంది, క్రీస్తనబడిన మెస్సయ్యా వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు బోధించును. క్రీస్తనబడిన మెస్సయ్యా వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బోధిస్తాడు అన్నప్పుడు యేసువారు అంటున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, నీతో మాట్లాడుచున్న నేనే ఆ క్రీస్తనబడిన మెస్సయ్యాను. క్రీస్తనబడిన మెస్సయ్యాను నేనే అంటే యేసువారు తనకు తానుగా ఏమని సాక్ష్యం చెప్పుకుంటున్నారు? నేను క్రీస్తును, నేను మెస్సయ్యాను. క్రీస్తు అంటే ఏమిటి? క్రీస్తు అంటే ఏమిటంటే యేసువారు చెప్తున్నారు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో, బీదలకు సువార్త ప్రకటించుట కొరకు ఆయన నన్ను అభిషేకించెను. అంటే యేసువారు అభిషేకించబడిన వాడు అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే క్రీస్తు అని అర్థము. అభిషిక్తుడు అంటే క్రీస్తు. క్రీస్తు అంటే ఏమిటి? దేవునిచే ఎన్నుకోబడినటువంటి వాడు ప్రజలకి సువార్త ప్రకటించడము కొరకు. ఇది మనకి తెలిసినటువంటి సువార్త ఏమిటి? యేసు ఒక క్రీస్తు, ప్రజల దేవునిచే ఎన్నుకోబడిన వాడు ప్రజలకు సువార్త ప్రకటించడము కొరకు అని. అందుకే యేసువారు అంటున్నారు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము అన్నారు. స్వర్గంలోకి వెళ్ళాలంటే ఏమని విశ్వసించాలి? అద్వితీయుడు, రెండు కానివాడు, సత్యదేవుడు, ఒకే ఒక దేవుడని ఆ పైన ఉన్నవాడిని యేసుని క్రీస్తు అని విశ్వసిస్తే నిత్య జీవం లభిస్తుందని యేసువారు తెలియజేశారు. ఆ తర్వాత సోదర భాషలరా, మరి యేసువారు తన గురించి తాను చెప్పుకున్న మరొక విషయం ఏమిటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే యేసువారు తన శిష్యులతో అంటున్నారు, మీలో ఎవరు కూడాను గురువులు అని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. నేను ఎవరు? గురువును అని చెప్పుకుంటున్నారు. గురువు అంటే బోధించేవాడు. దేవుని సువార్తను ప్రజలకు బోధించేటటువంటి గురువు ఎవరంటే యేసు అని యేసువారే స్వయంగా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో యేసువారు మరొక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విషయం ఏమిటంటే పైనుండి మన సందర్భం చదువుకుంటూ వస్తే మనకి తెలుస్తుంది, యేసువారు తన సొంత ఊరు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలకు సువార్త ప్రకటించారు. ఆ తర్వాత తన సొంత ఊరికి, సొంత దేశానికి, సొంత ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రజలకి బోధించడం మొదలుపెట్టారు. ప్రజల ముందు అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. ఇది చూసి అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు, అదేమిటి, ఈయన మన యేసయ్యే కదా, ఈయన మన మర్యం కుమారుడే కదా అని, మనవాడే కదా అని చులకన భావంగా ఆయనని ఎలా గౌరవించాలో ఆ విధంగా గౌరవించలేదు. అప్పుడు యేసువారు అంటున్నారు, ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఘనత లభిస్తుంది. ఘనత అంటే గౌరవము. కానీ తన దేశంలో, తన బంధువుల్లో, తన దేశంలో తనకి ఘనత లభించడం లేదు. ప్రవక్త అని తన గురించి తాను ప్రవక్త అని తెలియచేస్తున్నారు. ఆ కాలంలో యేసును నమ్మిన వారందరూ కూడా యేసు ప్రవక్తనే విశ్వసించేవారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే
బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యంలో యేసువారు అక్కడున్న ఒక దేవాలయం దగ్గర నిల్చొని ప్రజలకి బోధిస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారు, ఎవరు ఇతను బోధిస్తున్నాడు, ఇతను ఎవరు అంటే అక్కడున్న గొప్ప జన సమూహము చెబుతుంది, ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు. జన సమూహము సాక్ష్యం చెప్తుంది, ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, గొప్ప సమూహం ఏమంటుంది, ఈయన ఎవరు, యేసు గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు, ప్రవక్త అని సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ కాలంలో చాలామంది యూదులు యేసును పట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ పట్టుకోలేకపోయారు. ఎందుకని పట్టుకోలేకపోయారు అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వాక్యంలో తెలియజేస్తుంది, వారు ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి, కానీ అక్కడున్న ప్రజలందరూ కూడాను యేసును ప్రవక్త అని ఎంచి ఉన్నారు, విశ్వసించి ఉన్నారు. కాబట్టి వారికి భయపడి వీరు పట్టుకోలేదు. జనులందరూ కూడాను యేసుని ఏమని విశ్వసించారు, ఆయన ప్రవక్త అని విశ్వసించి ఉన్నారు. స్పష్టంగా ప్రజలందరూ కూడా ప్రవక్త అని యేసువారిని విశ్వసిస్తున్నారన్న విషయము తెలిసింది. అయితే ఈరోజు సమాజంలో చాలామంది నేను యేసుని విశ్వసించాను, యేసుని నేను నమ్ముకున్నాను అంటున్నారు. ఏమని నమ్ముకున్నావు అంటే యేసుని దేవుడని నమ్ముకున్నాను, యేసు ప్రభువు, యేసు దేవుడని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నావు అంటే వారు చెప్తున్నారు, నా జీవితంలో నాకు లాభం జరిగింది, నాకు స్వస్థత వచ్చింది, నాకు లాభం జరిగిందని వారు చెప్తున్నారు. కానీ బైబిల్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో ఒక పుట్టుగుడ్డి వాడు ఉన్నాడు, అంటే పుట్టుక నుండే కళ్ళు లేవు. ఆ వ్యక్తి యేసు వద్దకు వస్తే యేసువారు అతనికి కళ్ళు తెరవబడే విధంగా చేస్తాడు. మరి కళ్ళు తెరవబడినటువంటి ఆ పిల్లవాడు యేసుని ఏమని నమ్ముకున్నాడు, దేవుడని నమ్ముకున్నాడా? ఈ విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడున్న అధికారులు ఆ గుడ్డి పిల్లవాడిని పిలిచి అంటున్నారు, నీ కనులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావు? అతను అంటే యేసు, అతని గురించి నీవేమనుకొనుచున్నావు అంటే అక్కడ ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దేవుడు అని విశ్వసించడం లేదు, ఆయన ఒక ప్రవక్త అని సాక్ష్యం చెబుతున్నాడు. మరియు యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఏ స్త్రీతో అయితే బావి దగ్గర యేసువారు మాట్లాడారో ఆ స్త్రీ యేసుతో సంభాషించి ఆ తర్వాత అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను, నాకు అర్థమవుతుంది. చూసారా, అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుని ప్రవక్త అని గ్రహిస్తున్నారు. యేసు తాను ప్రవక్తనన్న సువార్త ప్రకటించారు. ఆ తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుండి ఎమ్మాయి అనే పల్లెటూరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళతో పాటు యేసువారు కూడా వచ్చేసి వారితో కలిసి వాళ్ళతో పాటు నడుస్తున్నారు. కానీ వారు మాత్రం యేసువారిని గుర్తుపట్టలేదు, యేసువారు మారువేషంలో ఉన్నారు. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు యేసు గురించే. యేసు అడుగుతున్నారు ఆ ఇద్దరిని, మీరు ఎవరి గురించి మాట్లాడుకొనుచున్నారు అంటే వారు అంటున్నారు, మేము నజరేయుడైన యేసును గురించి మాట్లాడుకొనుచున్నాము, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఆయన ఎవరు? శక్తిగల ప్రవక్త. యేసువారి గురించి ఏ విషయమైతే ఖురాన్ బోధించిందో యేసువారు ఒక ప్రవక్త అని అదే సువార్త బైబిల్ కూడా మనకు తెలియజేస్తుంది, యేసు ఒక ప్రవక్త అన్న విషయాన్ని. అయితే సోదర మనుషులరా, మరి తన గురించి తాను చెప్పుకున్న విషయాలు ప్రకారముగా యేసు ఎవరు అంటే యేసు దేవుని యొక్క దాసుడు, యేసువారు దేవుని యొక్క ప్రవక్త, యేసువారు దేవునిచే ఎన్నుకోబడినటువంటి క్రీస్తు. క్రీస్తు అంటే సువార్త ప్రకటించడం కొరకు ఎన్నుకోబడిన వాడు. ఇది తన గురించి తాను ఇచ్చినటువంటి సువార్త. మరి మూడవ విషయం ఏమిటంటే మూడవ సువార్త యేసువారు ఇచ్చిన సువార్త బైబిల్లో యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 14 వాక్యాలు చూసినట్లయితే యేసువారు చెప్తున్నారు తన శిష్యులతో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోతే ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆయనను మీ వద్దకు పంపిస్తాను. అంటే యేసు తర్వాత రాబోయేటటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియచేస్తున్నారు. ఇది సత్యము, మీరు విశ్వసించండి, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను.
మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వాక్యంలో యేసు అంటున్నారు, నేను మీకు చెప్పవలసిన అనేక సంగతులు కలవు, కానీ మీరు ఇప్పుడు వాటిని విని సహించలేరు. నా తర్వాత వచ్చు ఆ ఆదరణకర్త సత్యస్వరూపైన ఆత్మ మీకు సమస్తము బోధించును, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా వేటినైతే వింటాడో వాటినే మీకు బోధిస్తాడు, నా గురించి అతను సాక్ష్యం చెబుతాడు అని యేసువారు తన తర్వాత రాబోయే ప్రవక్త గురించి తెలియచేస్తున్నారు. మరి యేసువారి తర్వాత దాదాపుగా 600 సంవత్సరాల తర్వాత అదే అద్వితీయుడైన ఏకైక దేవుని గురించి ప్రకటించుకుంటూ వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి సూర నజ్మ్ 53వ సూర 3వ వాక్యంలో తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మనోవాంఛలను అనుసరించి ఏ విషయము బోధించరు, ఏదైతే వింటారో అదే బోధిస్తారు. యేసువారు అదే అన్నారు, ఆ రాబోయే ఆదరణకర్త తనంతట తానే ఏమీ బోధించకుండా ఏదైతే వింటాడో అదే బోధిస్తాడు, ఆ తర్వాత నా గురించి సాక్ష్యం చెబుతాడు అన్నారు. యేసువారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్ష్యం చెప్పారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 175 కోట్ల మంది ముస్లింలు యేసుని విశ్వసిస్తున్నారు. యేసు ఒక ప్రవక్త అని అంటే ఏ ఒక్క బైబిల్ పాస్టర్ వచ్చి మాకు బోధించలేదు, ఏ బైబిల్ చదివి ముస్లింలు విశ్వసించడం లేదు, కానీ ఖురాన్ గ్రంథాన్ని చదివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు విని ప్రపంచ ముస్లింలందరూ కూడాను యేసు ఒక ప్రవక్త అనే విషయాన్ని విశ్వసించడం జరిగింది. అంటే యేసు గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్ష్యం తెలియచేశారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంభవించబోయే సంగతుల గురించి సాక్ష్యం చెబుతారు అన్నారు. సంభవించబోయే సంగతులు యేసువారి రెండో రాకడ. యేసువారి రెండో రాకడ ఉంది, యేసువారు మళ్ళీ వస్తారు. మరి యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, యేసువారు రెండో రాకడ ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో వారు చేసే ముఖ్యమైన పనులు ఏమిటంటే, అప్పుడు కానా దజ్జాల్ ఎవరైతే ఉంటారో, యాంటీ క్రైస్ట్ ఎవరైతే ఉంటారో అతన్ని సంహరిస్తారు. మొదటి విషయం. రెండో విషయం ఏం చేస్తారు, అప్పుడు పందిని చంపేస్తారు. పంది మాంసం తినడం నిషిద్ధము. అప్పటికే చాలామంది క్రైస్తవులు పంది మాంసాన్ని తమకు ధర్మసమ్మతంగా చేసుకుని తింటున్న సందర్భంలో పందిని చంపేస్తారు, పంది తినకూడదని తెలియచేస్తారు. మూడో విషయం ఏమిటంటే సిలువని తెంచేస్తారు. సిలువను తెంచడం ఏంటి అంటే, యేసువారు సిలువపై మరణించారని ఏదైతే క్రైస్తవ సోదరులు అపోహలో ఉన్నారో ఇది వాస్తవం కాదు. యేసువారు సిలువపై మరణించలేదు, యేసువారు సజీవంగా పైకి లేపుకోబడ్డారు. మరి క్రైస్తవ సోదరులు యేసువారు సిలువపై మరణించారని అపోహలో ఉన్నారు. ఈ అపోహను దూరం చేయడం కొరకు యేసువారు సిలువను తెంచేస్తారు. సిలువ అనేది నా జీవితంలో సంభవించలేదన్న విషయము తెలియచేస్తారు. ఈ సంఘటనలు ఉన్నాయి. మరి ఈ విషయాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే సోదర మహాశయులారా, మరి పూర్తి బైబిల్ ప్రకారముగా మనం పరిశీలన మేరకు మనకు తెలిసిన 3 విషయాలు, యేసు సువార్త ద్వారా మనకు తెలిసిన 3 విషయాలు ఏమిటి? మొదటి విషయము, దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన అద్వితీయుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. రెండవ విషయము, యేసు క్రీస్తు, యేసు ఒక ప్రవక్త, యేసుని బోధకుడని, యేసుని గురువు అని, యేసుని ప్రవక్త అని విశ్వసించాలి. రెండవ విషయం. మూడవ విషయం, యేసు తర్వాత ముహమ్మద్ ప్రవక్త వారు వచ్చారు, ఆ ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించాలి. ఈ విషయాలు బైబిల్లో యేసు యొక్క సువార్త. అయితే మరి ఈ అన్ని విషయాలు విన్న తర్వాత యేసు సువార్త వింటే లాభం ఏమిటి, యేసు సువార్త వినకపోతే కలిగే నష్టం ఏమిటంటే, యేసువారే చెబుతున్నారు బైబిల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నా మాట విని వాటి ప్రకారముగా చేయు ప్రతి వాడు కూడాను బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. వాన వచ్చెను, వరదలు వచ్చెను, వానలు కురిసెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు కూలబడలేదు. ఎందుకంటే ఆ ఇంటి యొక్క పునాది బండ మీద వేయబడి ఉన్నది కాబట్టి. వీరు బుద్ధిమంతులు, వారి విశ్వాసం పడిపోదు. మరి యేసువారు అంటున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వాక్యంలో, ఎవరైతే నా మాట విని వాటి ప్రకారంగా చేయరో వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుల్ని పోలి ఉన్నారు. అప్పుడేం జరుగుతుంది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇంటి యొక్క పునాది ఇసుక మీద వేయబడింది కాబట్టి అది కూలబడిను, దాని పాడు బహు గొప్పదాయేనని యేసువారు అంటున్నారు. ఈరోజు మనం కలిగి ఉన్న విశ్వాసం రేపు పరలోకంలో నిలబడాలంటే, మనం నిత్యజీవాన్ని పొందాలంటే యేసు సువార్తను విశ్వసించాలి.
యేసు స్వార్థను విశ్వసించకపోతే మన విశ్వాసం రేపు పరలోకంలో నిలబడదు. కాబట్టి యేసు స్వార్థ ప్రకారంగా దేవుడు ఒక్కడేనని, యేసు ప్రవక్త అని, యేసు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్తని విశ్వసించాలి. చివరగా మరి నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని 61వ సూర 6వ వాక్యం యొక్క అర్థాన్ని మీకు తెలియచేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వ ఇజ్ ఖాల ఈసా ఇబ్ను మర్యమ యా బనీ ఇస్రాయీల్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దిఖల్ లిమా బైన యదైహి మినత్ తౌరాతి వ ముబశ్శిర బిరసూలి యాతి మిన్ బాది ఇస్ముహు అహ్మద్. మర్యం కుమారుడైన యేసు అనిన మాటలు జ్ఞాపకం తెచ్చుకో. అతను ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, నేను అల్లా యొక్క సందేశహరుణ్ణి, అల్లా యొక్క ప్రవక్తని. నేను నాకు ముందుగా వచ్చినటువంటి తౌరాత్ గ్రంథాన్ని ద్రోవపరుస్తున్నాను. నా తర్వాత అహ్మద్ ముహమ్మద్ అనే ప్రవక్త రాబోతున్నారని శుభవార్తను మీకు అందచేస్తున్నాను. ఇదే నేటి యేసు సువార్త, యేసు మనకు అందచేసిన శుభవార్త. వాఖిరు దౌనా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.